ఎందుకు వచ్చావు? నేను కనపడలేదని నువ్వు తినవని నాకు తెలుసు. పిజ్జా ఎక్కడికి? ఎక్కడెందుకు దాచావు? నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పచ్చు కదా. నీకోసం వాటర్లో దూకాను, ఫైట్ చేశాను. మీ డాడీకి చెప్పచ్చు కదా ఇవన్నీ. పోనీ నేను చెప్పేనా? చెప్పేస్తా. అంకుల్ మళ్ళీ ముద్దు పెట్టుకుంటున్నారు కదా. సారీ. ఇద్దరు కోఆపరేట్ చేస్తేనే ఇలాంటివి జరుగుతాయి. ఎంతసేపు మొహాలు చూడుకొని మాట్లాడమంటావు? మీ నాన్న వస్తున్నారు. ఇలా బాగుంది కదా. నిజం అనుకున్నావా? ఏమైంది? ఐమ్ సారీ. You okay? ప్రియా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు ఇక్కడ? మామ్, మెమరీస్. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. ఇవన్నీ తీసుకెళ్తావా? పిచ్చిదనుకుంటారు. ఎక్కడికి వెళ్ళాడు? హాయ్. మొహాలు ఎందుకు తిప్పుకుంటావు? నేనేమి ప్రేమించమనట్లేదు, పెళ్లి చేసుకోమనట్లేదు. జస్ట్ నేను ఒక బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను అంతే. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఓకే, చెప్పను. బట్ పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీగా ఉండు. మనసా, మనిషా, డబ్బా, ప్రేమ, నీ క్లారిటీ వచ్చాక డిసిషన్ తీసుకో. ఓకేనా? ఇంకో విషయం, ఆ రోజు బ్రిడ్జ్ దగ్గర ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయావో అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు తెలిసింది. మీ అమ్మ ఆత్మహత్య చేసుకోలేదు. నాకు ఈ విషయం ఈ రీల్ బాగు చేశాకే తెలిసింది. సారీ రియా. హ్యాపీ బర్త్డే స్వీటీ. ఐ నో ఇట్స్ యువర్ 13th బర్త్డే అండ్ అ వెరీ స్పెషల్ డే. నా ప్రేమనంతా దీనిలో పెట్టి నీ కొరియర్ చేస్తున్నాను. ఇది నీ బర్త్డే గిఫ్ట్. సారీ అమ్మా, రేపు నేను నీ బర్త్డేకి రాలేకపోతున్నాను. డాడీకి ఏదో బిజినెస్ పార్టీ, దానికి నేను తప్పకుండా వెళ్ళాలి. మరి ఏం చేయను, డాడీతో ఫైట్. మా ఇద్దరి మధ్య ఈ గొడవలు చాలా కామన్. ఇవన్నీ చూస్తే నీకు పెళ్లి మీద నమ్మకం పోతుంది. అందుకే చిన్నప్పటి నుండి నేను బోర్డింగ్ స్కూల్లో దూరంగా చదివిస్తున్నాను. చెప్పుకోవడానికి నాకు మాత్రం ఎవరున్నారు? నువ్వు తప్ప. నాకు కూడా ఈ లైఫ్ నచ్చట్లేదు. ఇంకో మాట, ఈ వయసు నుంచే నువ్వు ప్రేమ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వెంత ప్రేమిస్తున్నావో కాదు, నిన్నెంత ప్రేమిస్తున్నాడో చూసి నిర్ణయం తీసుకో. What happened, baby? Mommy. Oh. Don't cry, baby. Don't cry. Don't cry.
డాడీకి వెళ్ళి చెప్తా. No, 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 not now, not now, baby, not. Don't cry. హాయ్, ఎక్కడ నా విశ్వ? నేనా? ఇంట్లో ఉన్నాను. ఏంటి గొంతు నొక్కుతుంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు, నిన్ను కలిసి ఒక మాట చెప్పాలి. నేను ఎగ్జాక్ట్ అదే ఫీలింగ్లో ఉన్నాను. నేను కలిసి ఒక మాట చెప్పాలి. ఏంటి? అది ఫోన్లో చెప్తే బాగుండదు, కలిసినప్పుడు చెప్తా. ఏంటిది విశ్వ? ఇది నన్ను ప్రేమించే అమ్మాయి ఉండిపోయే హౌస్ ప్లాన్. పదా చూపిస్తా. అది అమ్మ నాన్న, అన్న వదిన, వాళ్ళకి రూమ్. ఇది పిల్లల కోసం. అండ్ దిస్ ఇస్ మై మాస్టర్ బెడ్రూమ్. అది స్విమ్మింగ్ పూల్. ఆ రూము అప్పుడప్పుడు మా మామయ్య వస్తూ ఉంటారు, ఆయన అక్కడ ఉంటారులే. పైన టెర్రస్ మా కోసం, మా ఇద్దరి కోసం. పైన స్టార్స్, కింద మేము, దగ్గరగా, చాలా దగ్గరగా, చాలా చాలా. అమ్మా ఎవరు? ముందు నా హౌస్ ప్లాన్ ఎలా ఉందో చెప్పలేదేంటి? ముందు అమ్మా ఎవరో చెప్పు. తన మనసు నాకు తెలీదు, నా మనసు తనకు తెలిసిందో లేదో నాకు అర్థం కావట్లేదు. నీకింకా అర్థం కాలేదా విశ్వ? నేనెంతగా ప్రేమిస్తున్నాను. కట్టమంటావా? పద గెట్ ఇన్ పద పర్లా. ఓకే కమ్. తప్పురా, తనకు ఆల్రెడీ మ్యారేజ్ సెటిల్ అయింది. నో,
Hi, Ria. Amit, Ria's fiance. విశ్వ మై బాయ్ ఫ్రెండ్. ప్రియా, ఆఖరిసారిగా చెప్తున్నాను, నీకు అమిత్కి పెళ్లి దీంట్లో మార్పు లేదు. నువ్వు వాణ్ణి కలవకుండా ఉంటే వాడికే మంచిది. ఓకే? ఐ లవ్ హిమ్ డాడ్. షట్ అప్. నాకు విశ్వ అంటే ఇష్టం నానా. ఐ లవ్ హిమ్. వాడంటే నీకు ఎందుకంత ఇష్టం? అమ్మ చేతి వంట ఎందుకు ఇష్టం అని అడిగితే ఏం చెప్తాం నానా? స్విమ్మింగ్ రాకపోయినా నా కోసం నదిలో దూకేంతగా ప్రేమించాడు. నేను మాట్లాడకపోతే నాకేమైందోనని అర్ధరాత్రి చూడ్డానికి వచ్చాడు. నేను భోజనం చేయకపోతే ప్రతిమలాడు. బాధపడితే ఓదార్చాడు. అలిగితే నవ్వించాడు. ఇన్నాళ్ళు ఏడిస్తేనే కన్నీళ్ళు వస్తాయని అనుకున్నాను. నవ్వినా కన్నీళ్ళు వస్తాయని విశ్వ చూపించాడు. ఐ లవ్ హిమ్ డాడ్. ఐ రియలీ లవ్ హిమ్ డాడ్. అమ్మ పోయాక ఇవాళ నేను నవ్వుతున్నాను నాన్న. ఇది నేను చెప్తే గానీ మీకు తెలీదు. ఎందుకంటే నేను ఎలా ఉన్నాను, ఏం కోరుకుంటున్నాను తెలుసుకునేంత టైం మీకు లేదు. ఇవాళ మీలాంటి ఇంకో వ్యక్తితో నాకు పెళ్లి చేస్తానంటే నో. నాకు అమిత్ వద్దు. విశ్వ కావాలి. విశ్వే కావాలి. అయిపోయిందా? అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా విను. అమిత్తోనే నీ పెళ్లి డేట్లో కానీ నా నిర్ణయంలో కానీ మార్పు లేదు, రాదు. Uncle, డోంట్ వరీ అమిత్, షీల్ బి ఓకే. చిన్నపిల్ల కదా, అర్థమయ్యేలా చెప్పాలి. మనం కూడా అర్థం చేసుకోవాలి అంకుల్. అతని గురించి ఇంతగా చెప్తుందంటే మీరు సారి కలిస్తే బెటర్ ఏమో. వాట్? ఇది జీవితం, మన బిజినెస్ కాదు. రేపు కలుస్తాను, నీకోసం.